తనకు జరిగిన కష్టం గురించి వివరించి, ఇటువంటి కష్టం మరెవరికి రాకుండా ఉండాలి అంటే ఈ పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని దించటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అద్భుతంగా, తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంది. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క చెల్లెమ్మలు, ఇవన్నీ ఉత్తి మాటలేనా, నీటి మూటలేనా అని తను తన సోకాల్డ్ సహోదరుణ్ణి ప్రశ్నించింది. ఎందుకు ఇటువంటి మాటలు, చెప్పేదొకటి చేసేదొకటా అని చెప్పి తను ప్రశ్నించిన తీరు అత్యంత ముదావహం. ఆ మాటల్లో బాధ, కోపం, నిస్సహాయత కూడా కనపడింది. నిస్సహాయత అని ఎందుకు అంటున్నానంటే, నా ప్రయత్నం నేను చేస్తున్నా, మరి ఎవరికి ఇలా జరగకూడదని. డాక్టర్ సుధాకర్ని కొట్టి చచ్చేలా చేశారు. నోబడీ టు క్వశ్చన్. ఇంకొక అతన్ని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసి పంపేశారు. నోబడీ టు క్వశ్చన్. ఇలా ఎన్నో దుర్ఘటనల గురించి తను చెప్పి ఆఖరికి నా తండ్రిని, అతని సొంత చిన్నాన్నని కూడా నిర్దాక్షిణ్యంగా చంపితే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్కి అయితే ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. బట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, తేలలేదు. ఎందుకంటే ఈలోపే తేలిందంటే అతను తేలిపోతాడు కనుక తేలలేదు అనే ఆమె భావన అన్నట్టుగా స్పష్టమైంది. చాలా ఆ హత్య ఎంత దారుణంగా జరిగింది, ఇవన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. హత్య జరిగిన తర్వాత అంటే తను ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి నేను ఆమె చెప్పిందే నాకు తెలిసిన మరిన్ని వివరాలు జోడించి చెప్తున్నా. హత్య జరిగిన తర్వాత ఎవరో కూడా అనుమానించరు, నిజంగానే ఎవరో గిట్టని వాళ్ళే, అంటే సొంత వాళ్ళ మీద అనుమానం రాలా. తను కూడా అలా అనుకుంది. మరి ఆ తర్వాత ముందుగా కంగారు పడి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఎలక్షన్ ముందు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏమైనా చిటిక్కుమని ఈలోపు స్టేట్ వాళ్ళు ఉంటే కనుక తక్కువని ఏమైనా కేసు పెడితే దెబ్బైపోతారని సిబిఐ అని గొడవ చేసి, అంటే సిబిఐకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా, ఈలోపు ఎలక్షన్ అయిపోతుంది కదా, అందుకని టైమింగ్ చూసి వేసేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సిబిఐ అన్నారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదనుకున్నారు, మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని. ఎవరికైనా అన్యాయం జరిగితే 4 రోజుల్లో దిశ చట్టాలని చెప్పారు కదా, కానీ ఈ కేసు మటుకు నడవదు. సరే చూసి సునీత ఇంకా నేను సిబిఐకి నేనే అడుగుతానని చెప్పి సిబిఐ విచారణ అడగటానికి రెడీ అయితే మరి వైవి సుబ్బారెడ్డి, సజ్జల ఇలాంటి కొద్దిమంది రెడ్డి నాయకులు, పాలిగాళ్ళు బేసిక్గా, ఎందుకమ్మా ఇలాగా సిబిఐకి వెళ్ళటం అని అన్నప్పుడు ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది, కొంపతీసి ఇల్లు వేసేసారంటారా అని. సరే అనుమానాన్ని బయట పెట్టలేదు. వాళ్ళ అన్నయ్యని, ముద్దుల అన్నయ్యని కలిసి ఏదో రక్త సంబంధంలో ఈవిడ సావిత్రి, ఆయన ఎన్టీ రామారావు అనుకుని ఉంటుంది పాపం పిచ్చి తల్లి. వెళ్ళి అన్నయ్య అని చెప్పి అడిగితే ఏమవుతుంది, సిబిఐకి వెళ్తే నా మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుంది. అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు.
అంటే తన బాధ తను చెప్పుకుంటూ ఉంటే 11వ కేసుకి 12వ కేసు అవుతుంది అంటే అవినాష్ రెడ్డి మీద 11 కేసులు లేవు, ఇతని మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుందంటే బై మిస్టేక్ అంతరాత్మ అలా పలికించిందా మర్డర్లో తిని ఉన్నాడని? మరి ఎందుకు ఆ మాట అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి? 12వ కేసు అవుతుంది నా మీద అని అనవలసిన అవసరం ఏమిటి అనేది ఇక్కడ విజ్ఞులైన టీవీ ప్రేక్షకులు ఆలోచించండి. స్మెల్ రాట్లా? అమ్మాయి సిబిఐ విచారణ అడిగితే నా మీద 12వ కేసు అవుతుందని చెప్పి నేను ఎందుకు అన్నాడు చెప్పమా? ప్లీజ్ థింక్, పాయింట్ టు బి నోటెడ్, నోట్ చేయండి. అలాగే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అంటే అవినాష్ రెడ్డి ద్వారా చేసినట్టు మరి ఆయన చెప్పకనే చెప్పాడా? మరి ఇలా అన్న తర్వాత మరి డాక్టర్ సునీతకు అనుమానం ఎక్కువైంది, కానీ బయటపడలేదు. తను పోరాడింది. సిబిఐ విచారణకి హైకోర్టు ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి విరుద్ధంగా మరి వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ తర్వాత మరి ఒక షేప్కి వచ్చింది. మధ్యలో గౌరవ్ అధికారి ఎవరు ఉన్నారో మరి ఆ అధికారిని వీళ్ళు మొత్తం మీద చివరిలో ఎందుకనో అతన్ని మార్చారు. రామ్ సింగ్కి బాధ్యతలన్నీ అప్పచెప్పిన తర్వాత కేసు కాస్త అశ్వవేగంతో పరిగెడుతూ ఉంటే వీళ్ళు ఏదో కుబసాలు కదిలీలా ఉన్నాయని చెప్పి ముందు ఏదో క్యాష్తో మేనేజ్ చేయాలని చూశారట. అఫ్కోర్స్ ఈ విషయం ఆ అమ్మాయి ఇప్పుడు చెప్పలేదు, నాకు తెలుసు. సో బట్ మొత్తం మీద పని జరగల. ఎప్పుడైతే కేసు స్పీడ్గా ముందుకెళ్తే మరి పైదాకా వస్తుందనుకున్నారో ఏమో, రివర్స్ కేసులు మొదలుపెట్టారు సిబిఐ మీదే. వామ్మో నన్ను తిట్టేస్తున్నాడు, నా మీద ప్రెషర్ పెడుతున్నాడు, ఈయన నన్ను కొట్టేస్తున్నాడు, ఇలా సాక్ష్యం చెప్పమన్నాడు, అది ఇది అని చెప్పి వాళ్ళు చెత్త కేసులు పెట్టడం మొదలుపెట్టి సిబిఐని భయపెట్టి మరి అప్పుడు సిబిఐ డిసెంబర్ 21న వాళ్ళు పలాయనం చిత్తగించారు. జనవరి 22 వరకు వాళ్ళు పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత రియల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మళ్ళీ పట్టు వదలని లేడీ విక్రమార్క సునీత సుప్రీంకోర్టుకు వచ్చి ఇది జరిగింది, ఇలా జరుగుతుంది, ఇంకెక్కడైతే ఎవడో ఇన్వెస్టిగేషన్ చేయలేడు, సిబిఐని ఇలా బెదిరించేస్తే ఇంకేం చేయగలరు అంటే హైదరాబాద్కి మార్చమని అడిగితే వాళ్ళు హైదరాబాద్కి మార్చి